సాధారణంగా మనం త్యాగం చాలా గొప్ప అనుకుంటాం. ఉపనిషత్తుల్లో మంత్రాలు కూడా అదే చెప్తాయి. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు అంటారు. అంటే త్యాగం ఒక గొప్ప సాధనగా చెప్తారు. కానీ త్యాగం అనేది జ్ఞాని విషయంలో అర్థం లేని మాట. ఓనర్షిప్ ఉంటేనే, అంటే నీవు యజమాని అయితేనే త్యాగానికి విలువ ఉంటుంది. నేను అసంగ ఆత్మను అని స్పష్టంగా, నిశ్చయాత్మకంగా, నిస్సంశయంగా తెలిసిన జ్ఞాని దేనికి ఓనర్ కాదు. అతను అసంగ చైతన్యం. తనకంటూ సొంతంగా ఏదీ లేదు. ఈ దేహం కూడా నాది కాదు. ఈ దేహాన్ని తాత్కాలికంగా వాడుకోమని భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడైనా ఆ భగవంతుడే ఈ దేహాన్ని వెనక్కు తీసుకుంటాడు. అందుకని జ్ఞాని ఎప్పుడూ భద్రతలోనే ఉంటాడు. వ్యక్తులు, వస్తువులు, బంధువులు, హోదాలు, గౌరవాలు పోతాయి అనే బెంగ జ్ఞానికి ఉండదు. అందుకని జ్ఞాని త్యాగం చేయడు అంటారు అష్టావక్ర మహర్షి. కానీ కొంతమంది తరచుగా ఒక మాట అంటూ ఉంటారు, నాకు ఆత్మజ్ఞానం వచ్చింది కానీ నా పిల్లలకు రాలేదు, అదే నా బాధ. వృద్ధాప్యం, రోగాలు, మరణం గురించి నాకు బెంగలు లేవు, కానీ నేను మంచాన పడి ఇతరులకు భారం అవుతానేమో అని నా బెంగ. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇది మంచి ఆలోచనే కావచ్చు, కానీ ఇది ఒక రకమైన బంధం, ఒక రకమైన సంసారం అంటుంది శాస్త్రం. అది ఎలాగో చెప్తాను. నీవు మంచాన పడటం నీ ప్రారంధం. నీకు సేవ చేసి నీ కుటుంబ సభ్యులు వారి ప్రారంధాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు అని అనుకోవాలి. మన పిల్లల ప్రారంధాన్ని బట్టి మనల్ని వారు సేవించవలసి వస్తే అది కూడా దైవ నిర్ణయం. మోక్షం అంటే బెంగల్ కాదు, స్వేచ్ఛ.